లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్ చెప్పిన వర్తమానాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాను. దేవుని యొక్క సమకూర్పు గురించి. ఆదికాండము 22వ అధ్యాయం 9 నుండి 18 వచనాలు చూద్దామా? ఆదికాండము 22వ అధ్యాయం 14వ వచనం అందరం చదువుదామా? 14th verse. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనెనని నేటి వరకు చెప్పబడు. చాలు. సో అబ్రహాం జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటనని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగం. మోరియా పర్వతం మీద దేవుడు ఏం చెప్పమన్నాడు? అబ్రహాం యొక్క ఒకగానొక కుమారుణ్ణి దేవుడు బలిగా ఇవ్వమని అడిగాడు. అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుని తీసుకొని బలిగా ఇవ్వటానికి వెళ్ళాడు. ఎప్పుడైతే తన కత్తిని ఎత్తాడో ఆకాశం నుండి దేవుని దూత ఏమన్నాడు? ఆగమన్నాడు. సో అబ్రహాంకి అక్కడ ఒక రెవల్యూషన్ వచ్చింది. అబ్రహాంకి అక్కడ ఒక ప్రత్యక్షత వచ్చింది. 13వ వచనం చూద్దామా? అప్పుడు అబ్రహాం కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి దహన బలిగా అర్పించాను. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనునని నేటి వరకు చెప్పబడు. And Abraham called the name of the place, the Lord will provide, as it is said to this day, in the mount of the Lord it shall be provided. సో అబ్రహాము ఎప్పుడైతే దేవుని యొక్క స్వరానికి లేదా దేవుని యొక్క చిత్తానికి లోబట్టానికి ఇష్టపడ్డాడో తన ఒక ప్రత్యక్షతని కనుగొన్నాడు. 100 సంవత్సరాల వయసులో తనకున్న ఒకగానొక కుమారుణ్ణి దేవుని యొక్క మాట చొప్పున బలిగా ఇవ్వటానికి వెళ్ళాడు. దేవుని యొక్క స్వరానికి తను విధేయత చూపించాడు కాబట్టి దేవుని గురించిన ఒక ప్రత్యక్షత కనుగొన్నాడు. సో ఆ ప్రత్యక్షత ఏం చేసిందంటే అబ్రహాం జీవితంలో ఇంకెన్నడూ కూడా తన సంరక్షణ గురించి, తన పోషణ గురించి తనకి ఇంకెప్పుడు కూడా రెండో ఆలోచన రాకుండా చేసింది, సెకండ్ థాట్ రాకుండా చేసింది. అంటే ఆ రోజు ఆ కొండ మీద లేకపోతే ఆ పర్వతం మీద తనకి దొరికిన ప్రత్యక్షత, తనకి దొరికిన రెవల్యూషన్ ఏం చేసిందంటే తన జీవితాన్ని దేవుని మీద పూర్తిగా ఆనుకొని జీవించే ఆ సామర్థ్యాన్ని తను కనుగొనగలిగాడు. అలానే తన ప్రతిదిన పోషణ విషయమై లేకపోతే తన సంరక్షణ విషయమై ఇంకా ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదని అబ్రహాం గ్రహించాడు. హల్లెలూయా. సో ఈరోజు దేవుడి సంఘానికి ఆయన ఒక రెవల్యూషన్ ఇస్తా ఉన్నాడు, ఆయన ఒక ప్రత్యక్షత ఇస్తా ఉన్నాడు. యెహోవా పర్వతం అనే ఒక పర్వతం ఉందంట. హల్లెలూయా. అక్కడ ఏం జరిగిద్దంట? ఇట్ షల్ బి ప్రొవైడెడ్. అందరూ నాతో చెప్తారా? ఇట్ షల్ బి ప్రొవైడెడ్. యెహోవా చూచుకొనును. అందరూ ఆ మాట జస్ట్ నోరు తెరిచి చెప్తారా ఆ మాట? యెహోవా చూచుకొనును. ఈ భాగము లేకపోతే ఈ రెవల్యూషన్ దేని గురించి చెప్పబడతా ఉంది? అబ్రహాం యొక్క పోషణ గురించి చెప్పబడతా ఉంది, అబ్రహాం యొక్క సంరక్షణ గురించి చెప్పబడతా ఉంది. అంటే దేవుడు అబ్రహాంకి ఆ రెవల్యూషన్ ఇచ్చినప్పుడు, ఆ ప్రత్యక్షత ఇచ్చినప్పుడు అబ్రహాం ఇంకెప్పుడు కూడా తన పోషణ విషయమై ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే అబ్రహాం ఇంకెప్పుడు కూడా తన ఫైనాన్సెస్ గురించి లేకపోతే తన ప్రొవిజన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత ఏంటంటే యెహోవా పర్వతం మీద సమస్తం కూడా చూచుకొనబడిద్దంట. సో సరే, అబ్రహాంకి దేవుడు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు, మరి మన సంగతి ఏంటి? ఆలోచించారు ఎప్పుడైనా? సో సాధారణంగా అబ్రహాము మోరియా పర్వతం ఎక్కాడంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, మన దగ్గరలో ఏ కొండలు ఉన్నాయి, గోరంట్ల లేకపోతే మంగళగిర, ఫిరంగిపురమా. ఇప్పుడు మనం ఏ బలి తీసుకొని లేకపోతే ఏ అర్పణ తీసుకొని మనం ఇప్పుడు కొండ మీదకి వెళ్ళి ఏదైనా చేయాలని కొంతమంది ఆలోచిస్తున్నారేమో. సో అబ్రహాంకి ఆ ప్రత్యక్షత దొరికిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆత్మ పరిధిలో ఆ రెవల్యూషన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఆత్మ పరిధిలో ఆ ప్రత్యక్షతని ఆయన స్థాపించాడు. అంటే ఇప్పుడు కూడా ఆత్మీయంగా ఒక స్థానం ఉంది, ఆత్మీయంగా ఒక ప్రదేశం ఉన్నది.
హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే దేవుని యొక్క పర్వతం అంటారు. అందరు నోరు చెప్తారు ఆ మాటని ఏంటి? దేవుని యొక్క పర్వతం. ఇంకా మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలంటే సియోను పర్వతం లేకపోతే సియోను కొండ అంటారు. సో దేవుడు ఒక పర్వతాన్ని లేకపోతే దేవుడు ఒక ప్లేస్ని, ఒక ప్రదేశాన్ని ఆయన స్థాపించాడు. ఎప్పుడైతే ఒక విశ్వాసి ఆ ప్రదేశంలోకి వచ్చి ఆయన్ని కలుసుకుంటాడో తన జీవితానికి కావాల్సిన పోషణ అంతా, తన జీవితానికి సరిపడిన సంరక్షణ అంతా కూడా అక్కడ తనకు దొరుకుతుంది. హల్లెలూయా. అది కేవలం పోషణకి సంబంధించింది మాత్రమే కాదు, ఫుడ్ లేకపోతే సప్లైకి సంబంధించింది మాత్రమే కాదు, అది ప్రొటెక్షన్ కూడా, దేవుని యొక్క కాపుదల, దాన్ని నేనేమంటున్నాను? దేవుని యొక్క సంరక్షణ అంటున్నాను. అంటే ఆ స్థానంలో దేవుణ్ణి కలుసుకునే వారికి ఏ కొదువ, ఏ కొరత ఉండదు. హల్లెలూయా. అంటే ఆ మోరియా దేశం మీద ఆ మోరియా కొండ అనేది బాహ్యంగా అది ఒక కొండ, అది ఉంది. అలానే దేవుడు ఏం చేశాడు? ఆత్మీయంగా కూడా ఒక పర్వతాన్ని ఆయన స్థాపించాడు. ఎప్పుడైతే ఒక విశ్వాసి ప్రభువుని తెలుసుకొని తను శరీర పరిధి దాటి ఆత్మ పరిధిలోకి వచ్చి దేవుణ్ణి కలుసుకునే అనుభవాలు తను పొందటం నేర్చుకుంటాడో, ఆ విశ్వాసి కూడా ఏం చేస్తాడంటే ఆ ఆత్మీయ ప్రదేశంలోకి వచ్చి దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించి తన జీవితానికి ఫరెవర్ కావాల్సిన పోషణని, సంరక్షణని అక్కడ పొందుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ద్వారా అదేమైందంటే ఒక ఆత్మ సంబంధమైన ప్రదేశంగా మనకి తెరవబడింది. హల్లెలూయా. దావీదుకి దీని గురించి ఒక రెవల్యూషన్ వచ్చింది. ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం. మీ అందరికి బాగా తెలిసిన వాక్య భాగం. మేబీ చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా ఈ అధ్యాయాన్ని చెప్పిస్తూ ఉంటారు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద. చాలు, అక్కడ ఏమనుంది? రెండో భాగంలో నీ పరిశుద్ధ పర్వతం మీద. అంటే ఒక పర్వతం అనేది ఉంది. హల్లెలూయా. సరే, అబ్రహాం అయితే మోరియా కొండెక్కాడు. ఇప్పుడు దావీదు ఏ కొండ ఎక్కాలి? ఏదో ఒక కొండ ఉండాలి కదండి. యెరూషలేం కానీ ఆ చుట్టుపక్కల కానీ, లేకపోతే దావీదు మేబీ యుద్ధం చేసిన ప్రదేశాల్లో ఏదో కొండ చూసుకొని కొండ ఎక్కాలి. కానీ దావీదు దాని గురించి మాట్లాడట్లా. సో దేవుడు ఒక మౌంటైన్ని లేకపోతే ఒక పర్వతాన్ని, ఒక ఆత్మీయ స్థానాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఒక ఆత్మీయ స్థానాన్ని ఆయన స్థాపించాడు తన బిడ్డలందరి కోసం. దావీదు దాని గురించి ఏమంటున్నాడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. చదువుతారా నెక్స్ట్ భాగం? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. కింద వచనాలు కూడా చదువుతామా? అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకీయుడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. హల్లెలూయా. దావీదుకి పర్వతం గురించిన ప్రత్యక్షత దొరికినప్పుడు, పర్వతం అంటే ఒక ఆత్మ సంబంధమైన స్థానం ఇది. హల్లెలూయా. మళ్ళీ నాకు లేదు ఈ రెవల్యూషన్ అనుకోమాకండి. హల్లెలూయా. క్రీస్తు ద్వారా ఆ స్థానం మనకు అనుగ్రహించబడింది. క్రీస్తుని బట్టి ఆ ఆత్మీయ ప్రదేశంలో, ఆత్మీయ స్థానంలో మనం నిలబడతా ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. పౌలేమన్నాడు ఎఫెసీ 2:6 మనం క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో మనం కూర్చుని పెట్టబడ్డాం. అంటే అది అన్ని పర్వతాల పైన అత్యున్నతమైన స్థానం. అంటే అన్ని పర్వతాలకి మించినటువంటి స్థానాన్ని క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. దావీదుకి ఈ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, నేను ఆ పర్వతాన్ని కనుగొన్నాను, కానీ ఆ పర్వతాన్ని ప్రతిసారి ఎక్కి దేవుని సంధించాలంటే కొన్ని క్వాలిటీస్ మనకు కావాలంట. హల్లెలూయా. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, ఏం చేయాలంటే హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. ఇప్పుడు మనం క్రీస్తు రక్తం ద్వారా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. రైచియస్నెస్ హ్యాస్ బీన్ ఇంప్యూటెడ్ టు అస్. హల్లెలూయా. నేను చాలా వర్తమానాల్లో ఈ సెంటెన్స్ కామన్గా రిపీట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా విన్నారా నేను చెప్పడం ఈ లైన్? రైచియస్నెస్ హ్యాస్ బీన్ ఇంప్యూటెడ్ టు అస్. నీతి అనేది మన మీద ఆమోదించబడింది. మన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం.
హల్లెలూయా. ఇదే సెంటెన్స్ నేను ఎక్కువసార్లు రిపీట్ చేస్తూ ఉంటాను, లేకపోతే ఎక్కువ మెసేజెస్లో చెప్తా ఉంటాను. ఎందుకంటే మనం సాధారణంగా ఏమనుకుంటామంటే మనం చేసే పనుల ద్వారా, మన క్రియల ద్వారా, మన మంచితనాన్ని బట్టి మనం నీతిమంతులుగా అవుతామని అనుకుంటాం. లేదు. యేసయ్య శిలువ త్యాగాన్ని బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి, ఎప్పుడైతే ఆయన చేసిన కార్యమందు మనం విశ్వాసం ఉంచామో మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా చేయబడ్డామన్న గ్రహింపు మన లోపలికి వస్తుందో, మన ప్రాక్టికల్ లైఫ్లో కూడా, మన ప్రతిదిన జీవితంలో కూడా దేవుని నీతిని కలిగి మనం జీవిస్తాం. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఓన్లీ ఎ స్పిరిచువల్ రియాలిటీ, బట్ ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ద ఫిజికల్ టర్మ్స్. అంటే నేను ఆత్మీయంగా నీతిమంతుడిని, నేను ఆత్మీయంగా పరిశుద్ధుడిని అని చెప్పడం మాత్రమే కాదు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం మనం? అక్కడ నుండి భౌతికంగా కూడా వస్తున్నాం. దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చాడన్న ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు నువ్వు బాహ్యంగా కూడా, లేకపోతే భౌతికంగా కూడా నీతిమంతుడిగా జీవించే శక్తి, ఆ కృప నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు నేను చెప్పేది? సింపుల్గానే ఉందా? ఇంకా ఆ కింద వచనాల్లోకి వెళ్దాం. ఆ అధ్యాయంలో, తన ద్రవ్యాన్ని వడ్డీకీడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకున్నాడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నెన్నూ కదల్చబడాడు. అంటే దావీదు ఆత్మీయ కోణంలోకి దేవుని పర్వతం మీద ఎక్కి చూస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు అర్థమైంది దావీదికి. నేను కానీ ఇక్కడికి వచ్చి దేవుణ్ణి కలుసుకోవాలంటే, నేను ఇందాకేం చెప్పాను? అది యెరూషలేములో ఉండే ఒక కొండ కాదు. ఏమని చెప్పాను? ఒక ఆత్మ సంబంధమైన ప్రదేశం. నేను కానీ ప్రతిసారి దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి కలుసుకోవాలంటే మేబీ కొన్ని క్వాలిటీస్ ఉండాలేం. అంటే దేవుడు అన్యాయం చేస్తే ఆయన ఇష్టపడడు, లంచం తీసుకుంటే ఆయన ఇష్టపడడు, నిరపరాధిని చెరపటం అంటే ఏంటి? సెక్షువల్గా మాట్లాడట్లా, ఆర్థిక పరంగా చెరపటం అంటే ఏంటి? లంచం. అవునా? ఇట్లాంటివి కొన్ని ఉంటే, అంటే దావీదు గ్రహించాడు, నేను నీతిగా జీవించకపోతే, నేను యథార్థంగా జీవిస్తా, సత్యాన్ని హృదయపూర్వకంగా పలికేవాడిగా నేను లేకపోతే దేవుని పర్వతం మీద నాకు స్థానం దొరకదని దావీదు గ్రహించాడు. హల్లెలూయా. సరే, నాకు ఒక చిన్న ప్రశ్న వచ్చింది ఇప్పుడే. దేవుడు ప్రతిదీ కూడా ఆత్మ సంబంధంగానే చూస్తాడా? ఆయన బాహ్య సంబంధమైంది కూడా చూస్తాడా? చూస్తాడంటున్నారు. ఏం చూస్తాడు దేవుడు? ఆత్మీయంగా మనము పరిపూర్ణులుగా చేయబడ్డాం, ఆత్మీయంగా ఆయన రక్తం చేత కడగబడ్డాం, ఆత్మీయంగా మనం నీతిమంతులుగా చేయబడ్డాం, మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం, బాగానే ఉంది. కానీ మన ప్రతిదిన జీవితంలో వచ్చేసరికి మనం అలా జీవించట్లేదు అనుకో. ఏంటి అలా జీవించట్లేదంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క మంచితనాన్ని మనం ఇంకా రుచి చూడాల, దేవుని యొక్క నీతిని మనం ఇంకా గ్రహింప చేసుకోవాలా, లేకపోతే అది మనకి గ్రహింపు అవ్వాల. హల్లెలూయా. అంటే మన ప్రతిదిన చర్యలో మనం సరిగా జీవించాలంటే మనకేం కావాలి? దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడన్న ప్రత్యక్షత కావాలి. ఫిజికల్గా ప్రతిదాన్ని మార్చటం కాదు, బాహ్యంగా ఓకే ఇది సరిగా లేదు, లేకపోతే ఈ వ్యక్తి తప్పు చేస్తున్నాడు, ఇందులో కరెక్ట్గా ఉండట్లేదు, దీన్ని ఏదో ఒకటి చేసి సరి చేయాలి. అది మోరల్ సైన్స్కి పనికి వస్తుంది. అది మోరల్ సైన్స్ అంటే తెలుసా? చిన్నప్పుడు మీ స్కూల్లో సబ్జెక్ట్ ఉందా లేదా? నైతిక విలువలన్నీ నేర్పిస్తారు, అవునా? సో దేవుడు బిహేవియర్ మోడిఫికేషన్స్ చేసేవాడు కాదు. హల్లెలూయా. మోటివేషనల్ స్పీకర్స్ అందరు బిహేవియర్ మోడిఫికేషన్ చేస్తారు. సరే, ఎవరైనా ఈ కోవకు చెందిన వాళ్ళు ఉంటే ఏమనుకోమోకండి. సైకాలజీ డాక్టర్, సైకియాట్రిస్ట్ ఉంటే కొన్ని బిహేవియర్ మోడిఫికేషన్స్ చేస్తాడు. సో దేవుడు బిహేవియర్ మోడిఫికేషన్ చేయడు. ఆయన నీ లోపల ఒక సత్యాన్ని తీసుకొచ్చి ఆ సత్యం ద్వారా నీ హృదయ అంతరంగంలో నుండి నువ్వు మార్పు చెందేటట్టు ఆయన నీకు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. అంటే బయట అలవాట్లు, బయట పద్ధతులను మాత్రమే మార్చేవాడు కాదు ఆయన. ఆయన ఎక్కడ మార్పు తీసుకొస్తాడు? ఆయన హృదయ అంతరంగంలో మార్పు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అందుకే నూతన నిబంధనలో ఉన్న మహిమ ఏం మహిమ? రూపాంతరపరిచే మహిమ అంటారు. ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోరీ. ఎందుకు ట్రాన్స్ఫార్మింగ్ గ్లోరీ? బయట మనకు వచ్చి ఆ మహిమ మేకప్ వేయట్లేదు, ఏది సరిగా లేదో దాన్ని సరి చేయట్లేదు. దేవుని మహిమ ఏం చేస్తుంది? మన లోపలికి మొదటగా వచ్చి మన హృదయాన్ని మార్పు చెందించి దేవుని మంచితనం చూస్తా, అప్పుడు మన క్రియల్లో కూడా నీతిమంతులుగా జీవించే కృపని మనకిస్తా ఉంది. దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మీరు ఏదైనా విషయాన్ని జయించలేకపోతుంటే, లేకపోతే ఏదైనా అలవాట్లోంచి బయటికి రాలేకపోతుంటే
మీకు కావాల్సింది మొదట అలవాటుని సరిచేయటం కాదు, మీరు దేవుని దగ్గర కూర్చొని ఆయన మంచితనం గురించి చదవటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆయన నీతిని ధ్యానించడం నేర్చుకోవాలి. ఆయన సిలువలో నీ కోసం ఏం చేశాడో నువ్వు దాన్ని గ్రహించడం నేర్చుకోవాలి. ఆటోమేటిక్గా నీ డెలివరెన్స్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా నువ్వు విడుదల పొందేస్తావు. సో దావీదు ఈ పర్వతం గురించిన ప్రత్యక్షత దావీదు పొందుకున్నప్పుడు దావీదు చూస్తున్నాడు, ప్రభా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు ఎవరు ప్రభా? గెస్ట్గా ఉండేది నీ దగ్గర. దేవుని దగ్గర ఎంతమంది గెస్ట్స్ ఉన్నారండి? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. సో పర్వతం అనే ఈ కాన్సెప్ట్ని మన బైబిల్లో చదివినప్పుడు, పాత నిబంధన గ్రంథంలో ప్రతిసారి దేవుని ప్రజలు ఒక పర్వతం మీదకి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని దర్శిస్తూ ఉండేవాడు. దానికి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని దర్శించాడు. హల్లెలూయా. ఏలియా తను డిప్రెషన్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇంకొక పర్వతం మీదకి ఏలియాని నడిపించాడు. అంటే అవి బాహ్య సంబంధంగా కనబడే పర్వతాలు మాత్రమే కాదు, అది ఆత్మ సంబంధమైన ఒక స్థానం. హల్లెలూయా. అందరూ నాతో చెప్తారా? అది ఆత్మ సంబంధమైన ఒక స్థానం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? క్రీస్తు ద్వారా ఆ స్థానాన్ని మనకి ఉచితంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఈ అంశంలో కొన్ని భాగాల గురించి చెప్పడానికి నేను 3 yearsగా వెయిట్ చేస్తూ ఉన్నాను. 3 సంవత్సరాలుగా దాన్ని హోల్డ్ చేసి పెట్టాను. ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తా ఉన్నాను. హల్లెలూయా. సో అందరూ నాతో చెప్తారా? మనకి నీతి ఏం చేయబడింది? ఆమోదించబడింది. మనం ఏ మంచి పని చేయకుండానే క్రీస్తు తన త్యాగం ద్వారా మనం ఎప్పుడైతే ఆయన త్యాగాన్ని అంగీకరించామో మనం నీతిమంతులుగా చేయబడ్డాం. బ్రదర్, నాకు కొన్ని బలహీనతలు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి, కొన్ని విషయాలు నేను సరిగ్గా చేయలేకపోతున్నానంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆయన మంచితనాన్ని కొంతవరకే నువ్వు తెలుసుకున్నావు. హల్లెలూయా. నేను చెప్పేది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మామూలుగా దైవజనులు అందరూ ఏం చెప్తారు? ఇది చేయకూడదు, ఇది చేస్తే ఈ రాత్రికి రాత్రి నువ్వు నరకంలో తేలుతావు. ఇది ఎందుకు చేసావు? అసలు ఇది జరగటానికి వీల్లేదు. యువర్ ఎ స్టూపిడ్, యువర్ ఎ ఫూల్, యువర్ ఎ డాంకీ, యువర్ ఎ పిగ్, యువర్ ఎ బఫెలో, చాలా వస్తూ ఉంటాయి. అవునా? అవన్నీ కాదు. దేవుడు ఏం చేస్తాడు? ఆయన మనకు అవకాశాలు ఇస్తాడు మన హృదయం మార్పు చెందటానికి. ఇట్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ దట్ లీడ్స్ అస్ టు రిపెంటెన్స్. ఏ విషయంలో అయినా సరే నీ శత్రువులు నువ్వు క్షమించలేకపోతున్నావా? ఇతరులు చూసి నువ్వు అసూయ పడతా ఉన్నావా? దేవుని మంచితనం నిన్ను మారు మనసుకు ప్రేరేపిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క మంచితనం ఏం చేస్తూ ఉంది? నీ మనస్సు మార్చుకోవటానికి. నీ మనస్సు మారినప్పుడు ఏం చేస్తావు? పరిస్థితుల్ని నీ కోణంలో నుండి కాకుండా దేవుని యొక్క కోణంలో నుండి చూస్తావు. హల్లెలూయా. నీ మనస్సు మారినప్పుడు దేవుని యొక్క హృదయం లాగా నీ హృదయం కూడా విశాలపరచబడతా ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఇతరుల్ని తీర్పు తీర్చే ఆ స్థానంలో నుండి ఇద్దరి జీవితంలో దేవుని యొక్క మంచితనాన్ని చూసే స్థానంలోకి నువ్వు వస్తావు. హల్లెలూయా. సో దేవుని పర్వతం లేదా పరిశుద్ధ పర్వతం అనే ఒక ఆత్మీయ స్థానం మనకి తెరవబడింది. ఎంతమంది నాతో ఉన్నారు? సరే, పౌలు హెబ్రీయులకి ఈ ప్రత్యక్షతను రాస్తా కొన్ని మాటలు రాస్తా ఉన్నాడు. చూద్దామా? హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు. అందులో చాలా భాగాలు ఉన్నాయి కదా, కొన్ని భాగాలు చూద్దాం. ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘంనకును. చాలు, అక్కడి వరకు చూద్దాం. ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? పౌలు కూడా ఒక పర్వతం లేదా ఒక కొండను గురించి రాస్తూ ఉన్నాడు. ఇదేం కొండ అంట? సియోను కొండ. అందరు చెప్పాలి, ఏంటిది? సియోను కొండ. సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమును అనగా పరలోకపు యెరూషలేమునకును. సో పౌలు కూడా దేవునితో ఎన్కౌంటర్స్ తనకి జరిగిన తర్వాత, దేవునితో సంధింపులు తనకి జరిగిన తర్వాత హెబ్రీయులకి మాటలు రాస్తూ ఉన్నాడు. నేను ఒక ప్లేస్లోకి వచ్చాను. నేను సంఘాన్ని ఒక స్థానంలో చూస్తూ ఉన్నాను. సంఘానికి ఒక ఆధిక్యత ఇవ్వబడింది. ఏ సంఘానికి? భూలోకంలో ఉన్న సంఘానికి ఒక ఆధిక్యత ఇవ్వబడింది, లేకపోతే ఒక ఆత్మ సంబంధమైన స్థానం ఇవ్వబడింది. అదేంటంట? సియోను కొండంట, జీవము గల దేవుని పట్టణం అంట, పరలోకపు యెరూషలేము అంట.
హల్లెలూయా. జ్యేష్ఠుల సంఘం అంట. ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో రాయబడి ఉన్నదో, ఇంగ్లీష్లో ఏమంటే హూస్ నేమ్స్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఎవరి పేర్లైతే రాయబడి ఉన్నాయో ఆ స్థానంలోకి, వాళ్ళ మధ్యలోకి మనం వచ్చామంట. అంటే స్పిరిట్ ద్వారా, ఆత్మ అనుభవం ద్వారా పౌలేమంటున్నాడంటే, ఒకప్పుడు అబ్రహాంకి కలిగిన అనుభవం కంటే, ఒకప్పుడు దావీదుకి కలిగిన అనుభవం కంటే దేవుడు మనల్ని ఒక స్థానానికి తీసుకొచ్చాడు సంగమా అని రాస్తా ఉన్నాడు. ఆ స్థానం ఏంటంట? పరలోకపు యెరూషలేం అంట. ఆలోచించారు ఎప్పుడైనా? దేవుడు మనల్ని చూసి హెవెన్లీ జెరూసలేంగా పిలుస్తా ఉన్నాడు. చాలా మంది ప్రకటన గ్రంథం చదివినప్పుడు ఏమంటున్నారు? పరలోకం నుండి ఇంకెవరో వధువు దిగి వస్తారనుకుంటున్నారు. లేదు, మనం లేకుండా వాళ్ళు సంపూర్ణంగా చేయబడాల. అంటే మనం కూడా ఆ వధువులో భాగమై ఉన్నాం. అంటే ఆయన వచ్చినప్పుడు రెప్పపాట్లో మనం మార్చబడి మనం కూడా పరలోకం నుండి దిగి వస్తున్న సంఘంలాగా మనం ఉంటాం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? అది ఎప్పుడో జరగటం కాదు, ఆల్రెడీ క్రీస్తులో ఆ స్థానాన్ని మనకి తెరిచాడు అనమాట. హల్లెలూయా. ఇంకా మీరు సియోన్ పర్వతం గురించి, సియోన్ కొండ గురించి బైబిల్ చదివినప్పుడు కీర్తనలో కొన్ని షాట్లు ఉంటుంది. ఏమనంటే, దేవుడు సియోన్లో నుండి ఆయన పరిపాలన చేస్తాడంట. ఇట్ ఈస్ ద ప్లేస్ ఫ్రమ్ వేర్ గాడ్ రూల్స్. హల్లెలూయా. అంటే దేవుడు పరిపాలించే ఆ ప్రదేశంలో మనం వెళ్ళి నిలబడే కృపను దేవుడు మనకిచ్చాడు. నేనేం చెప్పట్లేదు, ఎఫ్ఎస్సి 2:6 ఇంకొక కోణంలో తిరగదిప్పి చెప్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఆత్మీయ స్థానం. పౌలేమంటున్నాడు, దేవుడు మనకొక స్థానం ఇచ్చాడు. సంగమా వింటున్నారా నేను చెప్పేది? దేవుడు మనకొక స్థానం ఇచ్చాడు. ఆ స్థానం ఎలాంటిదంటే, అక్కడుండి దేవుడు పరిపాలన చేస్తాడు. గాడ్ రూల్స్ ఫ్రమ్ జయన్. దేవుడు సియోను కొండ మీద నిలబడి ఆయన లోకాన్ని మీద పరిపాలన చేస్తాడు. ఆయన మనుషులందరినీ తీర్పు తీరుస్తాడు. ఆయన అక్కడి నుండి జడ్జిమెంట్స్ పాస్ చేస్తాడు. అక్కడి నుండి న్యాయ తీర్పుల్ని ఆయన పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సంఘానికి ఒక ఆధిక్యతనిచ్చాడు. సంఘం ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకొని ఆత్మీయంగా ఆయనకి సజీవంగా ఉండి ఆయనతో సహవాసంలో ఉంటుందో, ప్రతిసారి ఆత్మ పరిధిలోకి వచ్చినప్పుడు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు ఒక స్థానం ఇస్తున్నాడు. ఆ సియోను పర్వతం మీద నిలబడి దేవునితో పాటు పరిపాలించే అధికారాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. అందుకనే మనం పరలోకం వెళ్ళిన తర్వాత మనం పరిపాలన చేయబోట్లా. పరలోకం వెళ్ళిన తర్వాత మనం వ్యాధుల్ని స్వస్థపరచబోట్లా. పరలోకం వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయబోట్లా. పరలోకం వెళ్ళిన తర్వాత దేశాల్లో ఉన్న పేదరికాన్ని మనం వెళ్ళగొట్టట్లా. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన స్థానం అది. గొప్ప విషయం ఏంటో తెలుసా? ప్రతిరోజు నువ్వు దేవునితో సమయం గడుపుతా ఉన్నప్పుడు, సరే ఒక చిన్న ప్రాక్టికల్ విషయం వద్దకు వద్దాం. ఎంతమంది మీలో ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు మీరు బాగా తేలికైపోయి ఇంకో ప్రదేశంలో ఉన్నట్టు అనిపిస్తుంది? సో ఎంతమంది మీలో మీరు ప్రార్థన చేసినప్పుడు మీ భారం అంతా తీసివేయబడి మీరు తేలిగ్గా చేయబడి ఆత్మీయంగా ఒక ప్రదేశంలో మీరు ఉన్నట్టు, దేవుని హృదయంలో ఉన్న ఆ ఫ్రీక్వెన్సీస్ని పట్టుకుంటున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఆ మూమెంట్స్లో ఏం జరుగుతుందంటే, కొన్నిసార్లు నువ్వు దేవుని సంధించడం మాత్రమే కాదు, దేవుడు ఎక్కడి నుంచి అయితే పరిపాలిస్తాడో, ఎక్కడి నుంచి అయితే తన చట్టాన్ని విడుదల చేస్తాడో ఆ స్థానంలో నువ్వు నిలబడతా ఉంటావు. బైబిల్లో ఏలియా అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. బాగా అర్థం అవ్వాలంటే, ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి తెలియదు. జీవం గల దేవుని తోడు అంటున్నాడు వచ్చి, నా మాట చొప్పున. హల్లెలూయా. ఏలియా ఎక్కడి నుంచి వస్తా ఉన్నాడు? ఏలియా అసలు ఎవరికి పుట్టాడు? ఓకే, తన ఎక్కడి నుంచి వచ్చాడు ఆ రీజియన్ గురించి ఉంది, తిష్బీడ్ అయిన ఏలియా అని ఉంది. అంతకుమించి ఎక్కువ డీటెయిల్స్ ఉండవు ఏలియా గురించి. ఈవెన్ ఏలియా చనిపోయేటప్పుడు కూడా చూసారా, అందరిలాగా సమాధి కార్యక్రమం జరగల. పరలోకం నుండి ఒక రథం వచ్చింది. ఏలియా ఒక చోట నివసిస్తూ ఉండేవాడు. ఏలియా ఆత్మీయంగా ఎక్కడ నివసిస్తూ ఉండేవాడు అంటే దేవుని పర్వతం మీద నివసిస్తూ ఉండేవాడు. లూసిఫర్ పడిపోక ముందు ఎక్కడ నివసిస్తూ ఉండేవాడు అంటే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించిన వాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? లూసిఫర్ని అక్కడి నుంచి పడగొట్టి ఆయన్ని రక్షకుడిగా అంగీకరించిన మనకి దేవుడు ఆ స్థానం ఇచ్చాడు. అందుకని ఆ స్థానంలో మనం నిలబడి క్యాన్సర్ గడ్డ కరిగిపోంటే కరిగిపోద్ది, అప్పుల్లోంచి బయటికి రా అంటే బయటకు వస్తారు, వ్యాధి స్వస్థపడంటే స్వస్థపడుతుంది, గుండె సరిగ్గా కొట్టుకోవటం ప్రారంభించండి అది కొట్టుకుంటుంది. బికాస్ ఇట్ ఇస్ ఎ ప్లేస్ ఇన్ ద స్పిరిట్.
హల్లెలూయా. అందుకే ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలండి, ప్రతిరోజు మనం వాక్యం ధ్యానించాలి. అలా చేయనప్పుడు మనం ఏం మిస్ అవుతున్నాం కూడా మనకు తెలియదు చాలాసార్లు. కొన్నిసార్లు ఆ ఒక్క డ్రీమ్ చాలు, ఒక్క విజన్ చాలు నీ లైఫ్ సైకిల్ని మార్చేయడానికి, నీ జీవితంలో వస్తున్నటువంటి ఆ లేమిని ఒక్కసారిగా పూర్తిగా తుడిచిపెట్టేయడానికి. ఇట్స్ ఎ పవర్ఫుల్ గాడ్. హల్లెలూయా. దేవునితో ఒక్క సంధింపు చాలు. సంధింపులు ఎక్కడ జరుగుతాయి తెలుసా? ప్రతిరోజు నువ్వు దేవుని పర్వతం ఎక్కడం నేర్చుకున్నప్పుడు. హల్లెలూయా. జీవితాన్ని ఎవరు విజయవంతంగా జీవిస్తారు తెలుసా? బాగా డబ్బున్న వాళ్ళు కాదు, పొరపాటు పడమాకండి. బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు కాదు, దేవుని పర్వతం మీదకి ఎక్కి ప్రతిరోజు నివసించేవాడు. హల్లెలూయా. ఆయన స్వరాన్ని విని, ఆయన దర్శనం పొందుకొని, ఆయన ముఖాముఖిగా చూస్తా బ్రతికేవాళ్ళు. హల్లెలూయా. అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తా అంటే, నీకు అవసరమైన టైంలో కొన్ని కోట్ల రూపాయలు కావాలా నీకు ఆ ప్రాజెక్ట్ చేయడానికి, దేవుడు అంటాడు, నువ్వు నా సియోను పర్వతం మీద కూర్చునేవాడు, ప్రతిరోజు నాతో పాటు ఉండి పరిపాలన చేసేవాడు. ఓకే, ఇట్ ఈస్ గ్రాంటెడ్, టేక్ ఇట్ అంటాడు దేవుడు. హల్లెలూయా. అందుకే వాక్యంలో ఉంది, ఆయన లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా ఆయన చేయగలిగిన వాడు. హల్లెలూయా. somehow he creates that realm of favor for you. ఆ కటాక్షాన్ని ఎలాగోలాగా ఆయన తీసుకొని వస్తాడు. అందుకే యెహోవాను నమ్మికించేవాడంట, వాడు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే ఉంటాడంట. నూతన నిబంధనలు ఏముంది? దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ సిగ్గుపరచబడడు. హల్లెలూయా. సంగమా, దేవుడు మనకు ఒక స్థానం ఇచ్చాడు. ఏ కొండ మీద అయితే మీరు బయట వెళ్ళి గోరంట్ల కొండ దగ్గర ఎతకమాకండి. ఇప్పుడు దేవుడు ఇక్కడ రోజు నిలబడతాడు లేదా, లేకపోతే ఏ దేవుడు కనబడతాడు, దాని గురించి నేను మాట్లాడట్లా. ఏ కొండ మీద నుండి అయితే దేవుడు నిలబడి పాత నిబంధనలు ఉన్న ప్రవక్తల్ని, పరిశుద్ధులందరి విషయమై ఆయన తీర్పు తీర్చాడో, ఆ ప్రదేశంలో మనం ఈరోజు నిలబడుతున్నాం. పౌలు దీన్ని ఇంకా సాగదిస్తాడు. ఈ రెవల్యూషన్ని పౌలు ఇంకా ముందుకు తీసుకెళ్ళి, మీరెందుకు మీ మధ్యలో మీరు గొడవలు ఆడుకుంటున్నారు? మీలో మీ మధ్యలో మీకెందుకు భేదాలు వస్తున్నాయి? ఒకరిని చూసి ఒకళ్ళు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు? ఒకరిని చూసి ఒకళ్ళు ఎందుకు సహించలేకపోతున్నారు? మీ మధ్యలో తగాదాలు వచ్చినప్పుడు కోర్టులకి వెళ్ళి ఎందుకు తిరుగుతున్నాడు అన్నాడు పౌలు. తిరిగి ఏమన్నాడు తెలుసా? మీరు ఒక దినం ముందు దేవదూతలకి తీర్పు తీరుస్తారని మీకు తెలీదా? డోంట్ యు నో దట్ వీఆర్ గోయింగ్ టు జడ్జ్ ద ఏంజల్స్ వన్ డే. దేవుడు ఎలాంటి స్థానం నీకు ఇచ్చాడు తెలుసా? ఒకరోజు నువ్వు ఆ స్థానంలో నిలబడి ఏంజల్స్కి తీర్పు తీరుస్తా ఉంటా. హల్లెలూయా. అంటే మనము యేసే మన జీవితాల్లోకి వచ్చాడంటే అది ఒక సాధారణమైన విషయం కాదు. మనం ప్రతిరోజు ఎలా జీవిస్తాం? మన పరిస్థితులను ఆధారం చేసుకొని జీవిస్తాం. ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్తున్నా కూడా చాలామంది ఆ వాక్యాన్ని ఎట్లా చూస్తారంటే మీ ఫైనాన్సెస్లో నుండి చూస్తూ ఉంటారు, అదొక కోణం. కొన్నిసార్లు మీ హెల్త్లో నుండి చూస్తారు, అదొక కోణం. కొన్నిసార్లు మీకు చిన్నప్పటి నుండి ఉన్న అనుభవాల్లో నుండి చూస్తారు, ఒక కోణం. అలా చూసి మీరు ఏమంటారంటే, సండే మాత్రం నాకు బాగుంటుంది, వారం అంతా బాగోట్లేదు. హలో, నువ్వు చూసే విధానంలో మార్పు కావాలి నీకు. ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ పరిధిలోనే వాటిని అనుభవించగలుగుతాం. అక్కడి నుండి అవి శరీర పరిధిలో ప్రత్యక్షం అవటం ప్రారంభం అవుతాయి. హల్లెలూయా. ఫిజికల్ మైండ్, ప్రకృతి సంబంధమైన మనస్సు దేవుని విషయాల్ని గ్రహించలేదంట. దేవుని విషయాలు దానికి ఎలా ఉంటుందంట? వెరితనంగా ఉంటుందంట. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడంట? ఆత్మ సంబంధమైన విషయాల్ని వివేచించగలుగుతాడంట. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఇంకా పౌలు ఏమని రాస్తా ఉన్నాడు? పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం నాకును మీరు వచ్చిన్నారు. హల్లెలూయా. సరే, ఆఖరి భాగాన్ని తీసుకుందాం. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం నాకు మీరు వచ్చిన్నారు. హేబేలు ఏం చేశాడు? దేవునికి అర్పణ ఇచ్చాడు. అర్పణ చూసి ఒక వ్యక్తి ఓర్చుకోలేకపోయాడు. ఎవరు అతను? వాళ్ళ సహోదరుడు. హేబేల్ని ఏం చేశాడు? చంపేశాడు. హేబేల్ రక్తము నేలలో ఉండి దేవునికి మాట్లాడుతాం, దేవునికి మొర పెడతా ఉంది. సో హేబేల్ రక్తమే మాట్లాడుతూ ఉంటే యేసు రక్తం అంట. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే సిలువలో ఆయన రక్తం కార్చాడో, ఆయన రక్తం పూర్తిగా సిలువలో కారిపోయిందో, ఆ రక్తం అంట దేవుని దగ్గర నిలబడి మన విషయమై మొరపెడతా ఉందంట.
హల్లెలూయా. వాక్యంలో ఏమని ఉంటుందంటే, తన సొంత కుమారుణ్ణి మన కోసం ఇవ్వటానికి వెనకాడిన దేవుడు ఆయనతో పాటు మనకి సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు? హల్లెలూయా. అంటే యేసయ్య రక్తము మన పక్షంగా మాట్లాడుతుంది కాబట్టి మన పోషణ, మన సంరక్షణ దేవుడు చూసుకుంటాడు. ఐ వాంట్ యూ టు గెట్ దిస్ రెవల్యూషన్. ఈ ప్రత్యక్షత మీ లోపలికి రావాలి. ఈరోజు సియోను కొండ దగ్గరకు వచ్చాను, దేవునితో పాటు ఆత్మీయ ప్రదేశంలో నేను నిలబడ్డాను. అంటే నా పోషణ, నా బాధ్యత, నా స్వస్థత, నా సంరక్షణ, నా ఆరోగ్యము, నాకు కావాల్సినవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన పర్వతం మీద నిలబడే ఒక రాయల్ అంబాసిడర్ నేను, ఒక రాజరికంతో కూడినటువంటి అంబాసిడర్ని నేను. హల్లెలూయా. ఒక ముఖ్యమైన వ్యక్తిని నేను దేవుని రాజ్యంలో. అందరూ నాతో చెప్తారా? దేవుని రాజ్యంలో నేను ఒక రాయల్ అంబాసిడర్. నేను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిని. ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిని అంటే, దేవుడు ఏ పర్వతం మీద నిలబడి లోకానికి తీర్పు తీరుస్తాడో ఆ పర్వతం మీద ఆత్మీయంగా నిలబడి ఉన్న వ్యక్తిని నేను. అందుకని యోహాను దీని గురించి రాస్తా ఒక చోట ఏమంటాడంటే, నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావా? చనిపోయినా కానీ బ్రతుకుతావు. బ్రతికి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావా? ఇంకెన్నడూ చనిపో. హీస్ ప్రామిసింగ్ దట్ ఇటర్నల్ లైఫ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో ఉన్న నిత్య జీవం అంట మనకు ఉచితంగా ఇవ్వబడిందంట. ఏ జీవం అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని దేవునిగా నిలబెడుతుందో, నేనేం చెప్పాను అర్థమైందా? అండర్స్టాండ్ చేసుకున్నారా? చాలా డీప్గా ఉందా? ఏ జీవం అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని దేవునిగా నిలబెడుతుందో, దట్ సేమ్ లైఫ్, దట్ ఇటర్నల్ లైఫ్, దట్ సేమ్ లైఫ్ మనకి ఇవ్వబడిందంట. ఆ జీవం మన లోపలికి వచ్చిన వెంటనే ప్రతి రోగం ఏమవుతుంది? దిగిపోతుంది. హల్లెలూయా. యు హ్యావ్ ఎ విజ్డమ్ దట్ ఈస్ బియాండ్ ద రెల్మ్ ఆఫ్ ద ఫిజికల్. సియోను కొండ మీద నువ్వు నిలబడినవాడు. దేవునితో అలాంటి ఆత్మీయ స్థానం నీకు ఇవ్వబడింది. నీకు ఎలాంటి జ్ఞానం దేవుడు ఇవ్వబోతున్నాడు చూడు. నీకు ఎలాంటి అభిషేకాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు చూడు. ఎలాంటి కృపను ఆయన ఇవ్వబోతున్నాడు చూడు. నీ పరిస్థితులను చూడ మాకు. నాకు తెలుసు 15 సంవత్సరాల నుంచి నువ్వు పేదరికంలో ఉన్నావని. నీ పరిస్థితులను చూడ మాకు ఈరోజు. ఆయన వాక్కు వచ్చినట్లుగా నీ లోపల తీసుకోవడం నేర్చుకో. దాన్ని పట్టుకొని బ్రతుకు, దాన్ని డ్రీమ్ చేస్తా బ్రతుకు, దాన్ని మాట్లాడుతా బ్రతుకు, దాన్ని ఆలోచిస్తా బ్రతుకు, దాన్ని ప్రార్థన చేస్తా బ్రతుకు. దేవుడు ఎందుకు కార్యాలు చేయడం మనం చూద్దాం. హల్లెలూయా. మనకు దేవుడు పరిపాలించే ప్రదేశంలో మనం నిలబడ్డాం. మన మాటకి దేవుడు అంత శక్తినిచ్చాడు. కానీ దావీదేమన్నాడు? ఆయన గుడారంలో, ఆయన పర్వతం మీద మనం అతిథిగా నిలబడాలంటే ఏం చేయాలంట? యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించుచు, హృదయపూర్వకంగా నిజం పలకాలంట. హల్లెలూయా. బ్రదర్, నేను నిజమే మాట్లాడుతున్నాను, ఎవరిని చూసినా అని ప్రతి ఒక్కరిని చూసి బాగాలేదని మాకు. ముఖ్యంగా రేపు క్రిస్మస్ కొత్త డ్రెస్ వేసుకొస్తారు వాళ్ళు. నిన్న బ్రదర్ చెప్పాడు హృదయపూర్వకంగా నిజం పలకమని, నీ డ్రెస్ అసలు చెత్తలాగా ఉంది అనమాకండి. దాన్ని ఇటువైపు తిప్పమాకండి, ఓకే? దాన్ని అట్లా ప్లెయిన్గా తీసుకెళ్ళండి. సరే, దావీదుకు ఒక అనుభవం కలిగింది. చూద్దామా? కీర్తనల గ్రంథము 61వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి 4 వచనాలు చదువుదామా? కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం మొదటి. శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటివి, యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించేదను, నీ రెక్కల చాటున దాక్కొందును. చాలు. రెండో భాగంలో దావీదేమంటా ఉన్నాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నీవు నాకు ఆశ్రయంగాను ఉంటివి. శత్రువుల ఎదుట బలమైన కోటగానుంటివి, యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాక్కొందును. దావీదు మరలా ఈ ప్రదేశానికి అనుకున్నాడు. తన ప్రాణం తలడిల్లిపోతా ఉండంట. భూదిగంతములుండి ఆయనకి మొరపెడతా ఉన్నాడంట. సో ఈ భాగము దావీదు రాస్తా ఉన్నప్పుడు కొంతమంది బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, దావీదు కుమారుడైన అబ్షలోము ఎప్పుడైతే దావీదుకి విరోధంగా తిరుగుబాటు చేసి దావీదుని చంపాలని చూస్తూ ఉన్నాడో, ఆ టైంలో దావీదు ఏం చేశాడంటే తన రాజ్యాన్ని వదిలేసి యెరూషలేం నుండి పారిపోయాడు దావీదు. ఏం చెప్తాను జాగ్రత్త వినండి. యెరూషలేంలో దావీదు యొక్క స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అంటే దావీదు యొక్క బలమైన దుర్గం ఏంటి? యెరూషలేం.
దావీదు దుర్గాన్నే, దానికి కూడా దావీదు ఏం పేరు పెట్టాడు? సియోను అని పేరు పెట్టాడు. ఓకే, ఏం చెప్తున్నారు గ్రహించగలుగుతున్నారా? దావీదు రాజుగా అయిన తర్వాత యెరూషలేంలో ఒక ప్రాంతాన్ని తీసుకొని అక్కడ తన సింహాసనాన్ని పెట్టుకున్నాడు దావీదు. దాన్ని ఏమంటారు? దావీదు కోట అంటారు, లేకపోతే దావీదు యొక్క బలమైన దుర్గం అంటారు. తన స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. అంటే తన పవర్, తన మ్యాజెస్టీ, తన గ్లోరీ బాగా కాన్సన్ట్రేట్ అయిన ప్లేస్ అది. తన మహిమ, తన వైభవం, తన ఔన్నత్యం అంతా కూడా గుర్తించదగినటువంటి ఒక స్థానం. ఎంతమంది నాతో ఉన్నారు? ఇప్పుడు ఎప్పుడైతే అబ్షలోము దావీదుకి విరోధంగా తిరుగుబాటు చేసి చంపాలని చూస్తా ఉన్నాడో, దావీదు ఏం చేశాడంటే ఆ ప్లేస్ని వదిలేసి ఎడారిలో పడి వెళ్ళటం ప్రారంభించాడు. ఎందుకంటే శత్రువులు దావీదుని దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు దావీదు అక్కడి నుండి ఎదోమ్ అనే ప్రాంతానికి వెళ్తాడంట. ఏ ప్రాంతాన్ని వదిలేసి? యెరూషలేమును వదిలేసి. యెరూషలేముని ఆత్మీయంగా ఏమంటారు? యెరూషలేముని ఆత్మీయంగా ఏమంటారంటే దేవుడు నివసించే ప్రదేశం అంటారు. హల్లెలూయా. గ్లోరీ సిటీ సెంటర్ అంటే ఏంటండి? మహిమ కలిగిన పట్టణము. ఓకేనా? గ్లోరీ సిటీ సెంటర్ అంటే ఏంటి? మహిమ కలిగిన పట్టణం. మహిమ కలిగిన పట్టణం ఏంటి? నూతన యెరూషలేం. రెవల్యూషన్ 21, అవునా? మహిమ కలిగిన పట్టణం ఏంటి? నూతన యెరూషలేం. అంటే మన సంఘానికి మనం పేరేమని పెట్టుకున్నాం? మహిమ కలిగిన సంఘం కాదు, పట్టణం. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? అంటే యెరూషలేముని ఎలా చూసేవాళ్ళు అంటే దేవుడు నివసించే ప్రదేశంగా చూసేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రపంచంలో బాగా ట్రేడ్, బాగా బిజినెస్లు ఆ యెరూషలేం చుట్టూ జరుగుతూ ఉంటాయి. బాగా వర్తకం చేసే వాళ్ళందరూ, వ్యాపారస్తులందరూ అక్కడ నుండి దేశాలకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇవి జరుగుతూ ఉంటాయి. వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉండేది యెరూషలేం. ఒక బిజినెస్ క్యాపిటల్గా మనం చెప్పొచ్చు. ఎందుకని? యెరూషలేంలో దేవుడు ఉంటాడని, యెరూషలేంలో ఆ మందిరంలో దేవుడు ఉంటాడని ఇజ్రాయెల్ ప్రజలు ఆది నుండి నమ్ముతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే రాజుగా అయ్యాడో, ఎక్కడైతే ఏ యెరూషలేంలో అయితే ప్రత్యక్ష గుడారం ఉందో, ఏ యెరూషలేంలో అయితే దేవుని సన్నిధి ఉందో, అక్కడ నుంచి బయటకు వచ్చాడు దావీదు. ఎందుకని? అబ్షలోము చంపాలని చూస్తా ఉన్నాడు. అలా వెళ్తా ఉన్నప్పుడు దావీదు దేవునికి మొరపెడతా ఉన్నాడంట. ప్రభువా, నా ప్రాణం తల్లడిల్లిపోతా ఉంది, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అంటున్నాడు దావీదు. అంటే దావీదుకు ఆల్రెడీ ఆ కొండ ఎక్కిన అనుభవం ఉంది ఆత్మీయంగా. ఇప్పుడు ఆ అనుభవంలోంచి కిందకు వచ్చాడు. ఎందుకని? శత్రువులు తన మీదకి వచ్చారు కాబట్టి. శత్రువులు తన మీదకి వచ్చారు, తను చంపాలని చూస్తున్నాడు. ఎవరు? సొంత కొడుకే దావీదుని చంపాలని చూస్తా ఉన్నాడు. అనుభవంలోంచి దిగి వచ్చాడు. ఆ దేవునితో కనెక్ట్ అయ్యే అనుభవము దావీదు ఇప్పుడు పోగొట్టుకుంటా ఉన్నాడు. ఎందుకని? తనకున్న శ్రమను బట్టి. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? ఆత్మీయంగా ప్రార్థన చేస్తే, ప్రభా, నేను ఎప్పుడు ఆ కొండ మీద నీ ఎదుట కనబడేవాడిని కదా, ఆ పరిశుద్ధ పర్వతం మీద నేను అతిథిగా ఉండేవాడిని కదా, కానీ ఈ కష్ట సమయంలో నేను ఉండలేకపోతున్నాను ప్రభా. ప్రభా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభా అంటున్నాడు. అక్కడ నువ్వు నాకు ఆశ్రయంగా ఉన్నావు, నా కోటగా ఉన్నావు, అక్కడ నేను నీ రెక్కల క్రింద నేను దాక్కుంటా ఉన్నాడు. అంటే యెరూషలేంలో సర్వ సమృద్ధితో ఉండే దావీదు ఒక్కసారిగా ఎడారి అనుభవంలోకి వచ్చేసరికి ఇంకా బట్టలు గిట్లు సామాను బంగారం మొత్తం వదిలేసి గుర్రం ఎక్కి పరిగెత్తడమే దావీదు పని, ఇంకా చేసేదేం లేదు. ఆ టైంలో దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, ఆ కొండ నేను ఎక్కలేకపోతున్నాను, ఆత్మీయంగా నీ ఎదుటి ఇప్పుడు నేను నిలబడలేకపోతున్నాను, కానీ ప్రభా నువ్వు నాకు ఆశ్రయంగా ఉన్నావు, నువ్వు నా కోటగా ఉన్నావు, నీ రెక్కల కింద నేను దాక్కుంటున్నాను ప్రభా. అంటే ఈవెన్ ఆ టైంలో కూడా దావీదుకు కావాల్సిన పోషణ అంతా దేవుడు సూపర్ న్యాచురల్గా అనుగ్రహించాడు. He moved from that place of abundance into wilderness, but still God provided for David. హల్లెలూయా. కొండల్లో వెంబడిపడి వెళ్తున్నాడండి, అన్నం ఎవరు పెడతారు చెప్పండి? దావీదు ఎలాంటి రెవల్యూషన్ రాశాడు చూద్దామా. కానీ దేవుడు దావీదు ఆకలితో ఉండకుండా, దావీదు లేమిలో ఉండకుండా నువ్వు ఎక్కడికైనా అడుగుపెట్టు. అందుకే దేవుడు యెహోషువతో ఏమన్నాడు తెలుసా? నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం. సార్ చప్పలు కొడదాం దేవునికి.
హల్లెలూయా. ఈ రెవల్యూషన్ నీకు వచ్చినప్పుడు నువ్వు ఏ బిజినెస్లోకి వెళ్ళినా, ఏ కెరియర్లోకి వెళ్ళినా దేవుడు నీ సక్సెస్ఫుల్గా నిలబెడతాడు. ఎందుకో తెలుసా? ఆయన కొండ మీద నువ్వు నిలబడి వస్తున్నావు కాబట్టి, వేర్ ఎవర్ యువర్ ఫుట్ స్టెప్స్ ఇన్, నీ కాలు ఎక్కడైతే అడుగు పెడుతుందో. కొంతమంది మీతో నేను మాట్లాడుతాను, మీ కాలు ఏ దేశంలో అయితే అడుగు పెడుతుందో, మీరు ఖాళీ చేతులతో అక్కడికి వెళ్ళిన, ఖాళీ చేతులతో ఆ కెరీర్లోకి వెళ్ళిన, ఖాళీ చేతులతో ఆ బిజినెస్లోకి వెళ్ళిన, మీ కాలు అక్కడ పెట్టారు కాబట్టి గాడ్ ఈజ్ బౌండ్ టు ప్రొవైడ్ ఫర్ యూ. నీకు సర్వ సమృద్ధి నుంచే ఆ రక్షకుడు, ఆ దేవుడు అక్కడ కూడా, ఆ అరణ్యంలో కూడా నిన్ను పోషించడానికి బద్ధుడు. హల్లెలూయా. దేవుడు అలాంటి స్థానాన్ని ఆయన మనకిచ్చాడు. కొన్ని విషయాలు చూద్దాం మనం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోకి వెళ్దాం. దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలుని ఎలా పోషించాడో చూద్దాం. 3-4 వచనాలు చదువుదాం అందరం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. సాధారణంగా మనకేం తెలుసండి, దేవుడు మన్నా ఇచ్చాడు. ఇజ్రాయేలీలు అరణ్యంలో వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మన్నాని ఇచ్చాడు. వాటర్ అయినప్పుడు, లేకపోతే దాహమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? బండలో ఉండి నీళ్ళు ఇచ్చాడు. పౌలు ఆ జరిగిన సన్నివేశాన్ని ఆత్మీయ కోణంలోకి వెళ్ళి చూస్తా, వాళ్ళు ఆత్మ సంబంధమైన ఆహారం కూడా తిన్నారంటున్నారు. వాళ్ళ ఆత్మ సంబంధమైన పానీయం కూడా తాగారంట. ఇంకా పౌలు ఏమంటున్నాడు? వాళ్ళతో ఉన్న బండ క్రీస్తే. అంటే యేసయ్య అప్పుడు కూడా వాళ్ళతో ఉన్నాడంట. ఆయన ఆత్మరూపిగా అప్పుడు కూడా వాళ్ళతో ఉన్నాడంట. అంటే వాళ్ళు మన్నా తిన్న ప్రతిసారి కేవలం మన్నా మాత్రమే తింటలా, ఆత్మీయంగా బలపరిచే దేవుని మాటను కూడా వారు తింటున్నారని పౌలు అన్నాడు. అంటే ఆ మన్నాలో నుండి దేవుని వాయిస్ రావట్లా. హలో, పౌలు ఏమంటున్నాడు? ఆ ఎక్స్పీరియన్స్ని అది ఓన్లీ శరీర సంబంధమైన ఆహారమే కాదు, ఆత్మీయ ఆహారం కూడా అన్నాడు. ఇప్పుడు ఆత్మీయ ఆహారం అంటే ఇప్పుడు మనం ఎట్లా తింటున్నాం? ఆత్మీయ ఆహారం ఒకళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాం, ఆ రెవల్యూషన్ వస్తుంది, మనం దాన్ని తింటున్నాం. కానీ వాళ్ళకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే వాళ్ళకి. మేబీ ఆ మన్నా వాళ్ళ లోపలికి వచ్చినప్పుడంట, మేబీ దేవుని ఆత్మ వాళ్ళ లోపలికి వచ్చి ఉండొచ్చు, దేవుడు వాళ్ళ హృదయాలతో మాట్లాడి ఉండొచ్చు. వాళ్ళు వాటర్ తాగిన ప్రతిసారి అంట క్రీస్తు వాళ్ళతో ఉన్నాడంట. హల్లెలూయా. పౌలు దాన్ని అట్లా రాస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ అరణ్యంలో ఉన్నప్పుడు కూడా దేవుడు వాళ్ళకి శారీరకంగాను ఆత్మీయంగాను కావలసిన సమస్తమైన ప్రొవిజన్, పోషణ ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు ఈ వాక్యాన్ని? ఆలోచిద్దాం. వాళ్ళ అరణ్యానికి ముందు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 430 సంవత్సరాలు. ఐగుప్తులో వాళ్ళు ఎవరి కింద బానిసలుగా ఉన్నారు? ఫరో కింద బానిసలుగా ఉన్నారు. అంటే వాళ్ళు ఐగుప్తులో ఉన్నంత కాలము వాళ్ళని పోషించింది ఎవరు? వాళ్ళ ప్రొవైడర్ ఎవరు? వాళ్ళ సోర్స్ ఎవరు? చెప్పాలి అందరూ. ఎవరు? ఫరో. దేవుడు కాదు, ఫరో. ఎందుకని? ఐగుప్తులో ఎవరైనా ఫుడ్ తినాలంటే ఫరో గారు గ్రాంట్ చేయాలి, పర్మిషన్ ఇవ్వాలి. సో ఫరో ఏం చేసేవాడు? ఇజ్రాయెల్ ప్రజల్ని భయంకరంగా పనిచేపించి విపరీతంగా కొట్టేవాడు, కొట్టి వాళ్ళకి ఏదో పడేసేవాడు. ఫరో అట్లా పడేసినవి కూడా వాళ్ళకి నచ్చినాయి అంట. అందుకే వాళ్ళ అరణ్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తున్నారు? ఇక్కడ ఓన్లీ మాకు మన్నా దొరుకుతుంది, ఐగుప్తులో అయితే కాయగూరలు, ఉల్లిపాయలు, అవి ఇవి, అవునా, సీజర్ సలాడ్, వెజ్ సలాడ్, ఆ సలాడ్ అన్నీ దొరికినాయి మాకు ఐగుప్తులో, ఇక్కడ ఏ సలాడ్, ఏ సూప్ మాకు దొరకట్లేదు అన్నారు. దేవుడు వాళ్ళకి మన్నాను ఎందుకు ఇచ్చాడు? ఈ పని చాలా జాగ్రత్తగా ఆలోచించి. దేవుడు వాళ్ళకి మన్నాను ఎందుకు ఇచ్చాడు? వాళ్ళకి కానీ దేవుడు రోజు మాంసం పెట్టుంటే ఆ మాంసాన్ని వాళ్ళు ఫుల్గా తిని వాళ్ళకున్న పిల్లా జల్లా లగేజ్ని వేసుకొని రోజు ప్రయాణం చేయాలంటే ఎట్టుంటుందండి?
ఇప్పుడు మనకే ఒక 2 నెలలు రోజు మాంసం పెట్టారు. 2 నెలల తర్వాత సడన్గా ఒక రోజు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పారు. ఎలా ఉంటుంది మన పరిస్థితి? దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? వర్క్ ఫ్రమ్ హోమా? కానీ అరణ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి లేదు, అక్కడ వైఫై లేదు, వెళ్ళాల్సిందే. ఎందుకు? వెనకాల శత్రువు ఖడ్గం పట్టుకొని వస్తాడు సైన్యాన్ని వేసుకొని. అసలు దేవుడు వాళ్ళని ఆ రూట్కి తెచ్చిందే ఎందుకంటే, ఇంకో వైపుగా వెళ్తే 14 రోజుల్లో కనానికి వెళ్తే ఈ మధ్యలో చాలామంది రెడీగా ఉన్నారు వాళ్ళతో యుద్ధం చేయడానికి. వీళ్ళందరూ ఎప్పుడు ఇటుకరాలతో పనిచేసిన వాళ్ళు ఒక్కసారిగా కత్తి పట్టుకొని యుద్ధం చేయాలంటే ఈ మధ్యలో చచ్చిపోతారని దేవుడు ఏం చేశాడు? ఇంకొక జీపీఎస్లో ఇంకొక రూట్ చెప్పాడు దేవుడు వీళ్ళకి. 14 డేస్లో నేను మిమ్మల్ని తీసుకెళ్ళగలను, కానీ మీ దగ్గర కెపాసిటీ ఉందా? హల్లెలూయా. కొద్ది రోజుల్లో ఆర్థికంగా ఒక స్థానంలో నేను మీ పెట్టగలను, తట్టుకునే కెపాసిటీ ఉందా? పోరాడే కెపాసిటీ ఉందా? నెఫీల్ని జయించిన అనుభవం ఉందా? సింహాన్ని ఎలుగుబంటి నువ్వు చంపావా? గొల్లియాతు నువ్వు దాటొచ్చావా అని అడుగుతాడు దేవుడు. ఏమని చెప్తావు? అందుకే దేవుడు ఏం చేశాడు? మన వాళ్ళు ఇప్పుడు దాకా ఇటుకరాలతో పనిచేశారు, కూరగాయలు తినొచ్చారు, దీంతో వాళ్ళు యుద్ధం చేయాలంటే కష్టం అవుతుందని దేవుడు ఇంకో రూట్ వేశాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఫరో కింద ఉన్నప్పుడు ఫరో పెట్టినవే వాళ్ళు తినాలి. కానీ ఫరో దగ్గర నుంచి బయటికి ఎందుకు వచ్చారు? దేవుని యొక్క మాట చొప్పున వచ్చారు. కానీ దేవుని మాట ఇప్పుడు వాళ్ళని ఎక్కడ తీసుకొని వచ్చింది? అరణ్యంలోకి తీసుకొచ్చింది. వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళబోతున్నారు, వాగ్దాన భూమికి వెళ్ళబోతున్నారు. కానీ అరణ్యంలో ఉన్న టైంలో వారు కంప్లైంట్ చేస్తున్నారు, మాకు ఇది నచ్చట్లా. కొన్నిసార్లు దేవుని మాట మనల్ని కూడా అరణ్యంలోకి తీసుకెళ్తుంది. దాన్నే విశ్వాస అనుభవం అంటారు. ఆ అరణ్యంలో మనం పరీక్షించబడతాం, మనం పరిశోధించబడతాం, మన స్వభావాన్ని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. మనం ఎట్లా ఒక ఉన్నతమైన పొజిషన్కి క్వాలిఫై అవ్వాలో దేవుడు అక్కడ మనల్ని ట్రైన్ చేసి ఆయన తర్ఫీదిస్తాడు. నీ లైఫ్లో ఉన్న ప్రతి ఏరియాని దేవుడు అక్కడ సెట్ చేస్తాడు. రోజు 15 గంటలు పడుకుంటున్నావు అనుకో, దేవుడు అంటే రేపు నుంచి 6 గంటలేనమ్మా, నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఊరికే పద్దాక నెట్ఫ్లిక్స్ వేసుకొని సినిమాల మీద సినిమాలు చూస్తున్నావు అనుకో, అమ్మ నీకు ఒక గమ్యం ఉంది, ఇది కాదు, ఇది మూసేయాలంటాడు దేవుడు. అది మూసేయనంత కాలము నీ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, కొన్ని వాటిని నువ్వు మిస్ అయిపోతూ ఉంటావు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అరణ్యంలోకి వాళ్ళని తీసుకొచ్చాడు, మన్నాని ఇచ్చాడు. ఆ మన్నా రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు చెప్పండి? వాళ్ళు విత్తనం వేస్తారా? సరే, వాళ్ళు ఉన్న చోట విత్తనం వేస్తే పంట వచ్చే టయానికి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు విత్తింది ఎవరో తినాల్సి పరిస్థితి. అందుకు దేవుడు ఏం చేశాడు? వాళ్ళు ప్రతిరోజు ఎటు ప్రయాణం చేస్తున్నారని దేవుడు ఏం చేశాడు? మన్నాని పంపించాడు. బ్యాలెన్స్డ్ డైట్ దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళకి దాహం వేసినప్పుడల్లా బండలోంచి నీళ్ళు వచ్చేటట్టు ఆయన చేశాడు. వాళ్ళ ఎదుట ఆయన శత్రువులను పాదురోలాడు. అంటే అరణ్యంలో నేనేం చెప్తాను, చాలా జాగ్రత్తగా ఖాళీ చేతులతో ఉన్నప్పుడే దేవుడు వాళ్ళని పోషించడం మొదలుపెట్టాడు, దేవుడు వాళ్ళని సంరక్షించడం మొదలుపెట్టాడు. యేసుప్రభువు వారు నూతన నిబంధనలో వచ్చి ఆయన ఏమంటున్నాడు? మీరేం తిందుమా, ఏం తాగుదమా, ఏం ధరించుకుందామా, దీని గురించి మీరు చింతించకండి, అన్ని జనులు వీటి విషయమై విచారించరు. హలో, నా నమ్ముకున్న నా ప్రజలారా, విషయం ఏంటంటే రోజు పొద్దున్నే లేచి ఏం తినాలి, ఏం తాగాలి, ఎక్కడ అప్పులు తెచ్చుకోవాలి, దీని గురించి కాదు మీరు ఆలోచించాల్సింది. మీరేం చేయాలంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యంలో ఏముంటుంది? ఆయన పవర్ ఉంటుంది, ఆయన అధికారం ఉంటుంది. ఆయన నీతిలో ఏముంటుంది? నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు కాబట్టి ఆ నీతి ఏం చేస్తుందంటే దేవుని ఎదుట నీకు సరైన స్థానాన్ని తెరుస్తూ ఉంటుంది. దట్ మీన్స్ యు ఆర్ ఓపెన్ టు హిస్ వాయిస్, యు ఆర్ ఓపెన్ టు హిస్ కౌన్సిల్. హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే అంట అప్పుడు మనకు కావాల్సిన అన్నీ కూడా సమస్తము ఆయన మనకు అనుగ్రహిస్తాడంట. ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఈ మాట? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలంట. ఇంకా వాక్యంలో మనం ముందుకెళ్ళి చూస్తే కొన్ని చోట్ల పౌల్ గారు స్టీవార్డ్షిప్ గురించి మాట్లాడతాడు, గృహ నిర్వాహకత్వం గురించి మాట్లాడతాడు. యేసుప్రభువు వారు కూడా స్టీవార్డ్షిప్ గురించి మాట్లాడాడు. ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒక వ్యక్తి 1 తలాంతు, ఒక వ్యక్తి 2 తలాంతులు. 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడు? దాంతో పనిచేసి ఇంకొక 5 సంపాదించాడు. నేను చెప్తాను, జాగ్రత్త వినండి.
దేవుడు కానీ మీకు ఇచ్చిన పోషన్ని, దేవుడు కానీ మీకు ఇచ్చిన నిధుల్ని మీరు సరిగా వాడకుండా దాన్ని మీకు ఇష్టానుసారంగా మీరు వాడినట్లయితే నెక్స్ట్ సీజన్లో రావాల్సిన సప్లై ఆగిపోతుంది. దేవుడు సమృద్ధి ఇచ్చేవాడే, దేవుడు సర్వసమృద్ధిని ఇచ్చేవాడు. కానీ మీ దృష్టి ఆయన రాజ్యం మీద లేకుండా, ఆయన మీద లేకుండా, ఆయన ఏమి ఇచ్చాడో దాని మీద ఉంటే, కొంతమందికి చిన్న శాలరీ వచ్చినప్పుడే దాన్ని సరిగ్గా వాడుకోవట్లే వాళ్ళు. అవునా? వాళ్ళకి వచ్చేది 10,000 శాలరీ, వాళ్ళు చేసే అప్పు 20 లక్షలు ఉంటుంది. వాళ్ళు కట్టాల్సిన ఈఎంఐ 18,000 ఉంటుంది. ఇప్పుడు ఆ మిగిలిన 8,000 ఎక్కడి నుంచి తేవాలి? వారం, నెల. హలో, నీకు ఇచ్చిన కొంచెం నిధుల్ని నువ్వేం చేస్తున్నావు దేవుడు చూస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే, విశ్వాసులు ఆశీర్వాదం గురించి విన్న వెంటనే దేవుడు అమాంతం తీసుకెళ్ళి ఆ సియోను కొండ మీద కూర్చోబెడతాడు. ఏ కొండ మీద దేవుడు కూర్చోబెట్టాడు? ముందు నీ చేతిలో పెట్టిన 5 తలాంతులను ఆయన చూస్తాడు. నువ్వు ఎంత జాగ్రత్తగా వాడావు. ముందు నీ శాలరీ 5,000 అప్పుడు దేవుడు చూస్తాడు ఎంత జాగ్రత్తగా నువ్వు దాన్ని వాడావు, ఎంత ఆయన రాజ్యానికి బ్లెస్సింగ్గా నువ్వు వాడావు, ఎంత దాన్ని నీ కుటుంబానికి బ్లెస్సింగ్గా నువ్వు వాడావు, ఎంత దేవుడు చెప్పిన దాన్ని అందులో నుంచి నువ్వు చేయగలిగావు. అక్కడ నుండి నీ స్టీవర్డ్షిప్ చూసి, నీ గృహ నిర్వకత్వం చూసి, నీ ప్రొవిజన్ని ఆయన మల్టిప్లై చేస్తాడు, నీ ఫైనాన్సెస్ని ఆయన ఇంక్రీజ్ చేస్తాడు. ఆయనకి తెలుసు రేపొద్దున నేను వీడికి ₹1,00,000 ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా నాకు నమ్మకంగా ఉంటాడు, అనవసరమైన పనులు చేయడానికి ఆయనకి తెలుసు. అలాగే చాలామంది ఒక వాగ్దానాన్ని పట్టుకొని దేవుడు ఎక్కడో కూర్చోబెడతాడు అనుకుంటున్నాను. లేదు, నీ చేతిలో ఉన్న కొంచెం డబ్బులు దేవుడు చూస్తాడు. దాన్ని నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు, దాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు, దాన్ని ఆయన రాజ్యం కోసం నువ్వు ఎలా వాడుతున్నావు, నీ కుటుంబం కోసం నువ్వు ఎలా వాడుతున్నావు, నువ్వు ఎలా దేవుని రాజ్యంలో త్యాగపూరితంగా జీవిస్తావు, వీటన్నిటిని దేవుడు చూసిన తర్వాతే నీ రిసోర్సెస్ని మల్టిప్లై చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అందుకనే మనం విల్డర్నెస్లో కూడా వెళ్తాం కొన్నిసార్లు. హల్లెలూయా. ఎంతమంది అవుతా ఉన్నారు? చాలామంది ఒక వాక్యం వినంగానే ఇంక దాన్ని పట్టుకొని ఇంక అంతా జరిగిపోయింది అనుకుంటా. హలో, మీ ఫస్ట్ టైం వాక్యం వింటాం వేరు, వాక్యాన్ని అభ్యాసంలో పెట్టి మీరు దేవునితో నడవటం వేరు. ఈ 2 వ్యత్యాసమైన విషయాలు. చాలామంది ఈ మధ్య అంతకుముందు నాతో వచ్చి మాట్లాడారు, మీరు మెసేజ్ చెప్పినప్పుడు మా బాగానే ఉంటుంది, తర్వాత బాగోట్లేదు, ఏం జరిగినట్టు అనిపించట్లేదు. హలో, ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ కాదు. ఒకసారి వినగానే అంతా వచ్చేసరికి. పౌలు రోమపత్రిక 10:17 ఏమన్నారు? మీరు వినటం వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. కేజీలో ఏమంటుందంటే, ఫెయిత్ కమెత్ బై హీరింగ్ అండ్ హీరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు ఒక్కసారి వినటం వల్ల వచ్చేది కాదు అది. యాకోబు ఏమన్నాడు? స్వాతంత్రం నిచ్చు ఆత్మ యొక్క నియమంలో తేరి చూచువాడు. అంటే 2 రోజులు వాక్యాన్ని ప్రాక్టీస్లో పెట్టి 3వ రోజు దాన్ని వదిలేయటం కాదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఒక మెసేజ్ వినంగానే ఇంక వచ్చేస్తున్నాయి, రేపు పొద్దున కట్టలు వచ్చేస్తున్నాయి, తీసుకెళ్ళి దేవుడు ప్రైమ్ మినిస్టర్ని పక్క దోశ మనల్ని పెడుతున్నాడు అనుకుంటారు. లేదు, దెర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ యూ రిసీవ్ ద వర్డ్. మీరు వాక్యం ఫస్ట్ టైం వింటా ఉన్నప్పుడు మీ స్పిరిట్లో డిపాజిట్ అవుతా ఉంది వాక్యం. కానీ ఆ డిపాజిట్ అయిన వాక్యాన్ని విల్డర్నెస్లోకి దేవుడు తీసుకొని వెళ్తాడు. అంటే మీరు దాన్ని ప్రాక్టీస్లో పెట్టే ప్లేస్ అది. అక్కడ ఆయన ఏం చేస్తాడు? నీ స్వభావాన్ని, నీ గుణాలని ఆయన సరిచేసి, నీ జీవితాన్ని అక్కడ మార్చి, ఆ తర్వాత ఆయన నిన్ను మల్టిప్లై చేయడం మొదలు పెడతాడు. వాక్యం ఫస్ట్ టైం వింటాం వేరు, వాక్యం అభ్యాసంలో పెడతా ప్రతిరోజు దేవునితో నడవటం వేరు. చాలామంది విశ్వాసులు, ఇప్పుడు నేను బ్లెస్సింగ్ గురించి చెప్పాను అనుకో, ఒకసారి వింటారు, అయిపోయింది, ఇంకా మనకు వచ్చేసినాయి, ఇంకా రేపొద్దు నుంచి తీసుకురండి, ట్రక్కులు తీసుకురండి, లారీలు తీసుకురండి, అది తీసుకురండి, ఇది తీసుకురండి, మనకంతా వచ్చేసినాను. హలో, వాక్యం ఫస్ట్ టైం వింటాం వేరు, మెసేజ్ ఫస్ట్ టైం వింటాం వేరు, దాన్ని నువ్వు అభ్యాసంలో పెట్టడం వేరు. హల్లెలూయా. అభ్యాసంలో పెట్టినప్పుడు అక్కడ అదే మెసేజ్ నుండి దేవుడు మరలా నీతో మాట్లాడతాడు. నువ్వేమి సరి చేసుకోవాలో చెప్తాడు, నీ ఆలోచన విధానం ఎలా ఉండాలో చెప్పాలి, ఆ కంపెనీలో నువ్వు ఎలా వర్క్ చేయాలో చెప్తాడు. అక్కడ ఆ బిజినెస్ రన్ చేయడానికి కావాల్సిన జ్ఞానం దేవుడు అక్కడ ఇస్తాడు. ఆ కుటుంబాన్ని రన్ చేయడానికి కావాల్సిన జ్ఞానం దేవుడు అక్కడ ఇస్తాడు. ఏదో నువ్వు 1 టైం విని నాకేం రాలేదు, నాకు అన్నీ వచ్చేసినాయి అనుకుంటే అది పొరపాటు. అది యూఆర్ కాల్డ్ టు వాక్ విత్ గాడ్. విశ్వాసం అనేది ఒకసారి వినటం వల్ల, లేకపోతే విన్నాదాన్ని బట్టి వచ్చేది కాదు. నువ్వు కాన్స్టెంట్గా వింటూ ఉండటం వల్ల నువ్వు ఎప్పుడు ఆ విశ్వాస అనుభవంలో జీవిస్తూ ఉంటావు. హల్లెలూయా. ఏమన్నా నాతో ఉన్నారు? హల్లెలూయా.
యొక్క భాగాన్ని చూసి ముగిస్తాను. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అందరికి బాగా తెలిసిన వచనం, 5వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 3 verse 5. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినటం వలన చేయించున్నాడు. దేవుడు ఏం చేస్తాడంట? ఆత్మని మనకు అనుగ్రహించి మనకు అద్భుతాలు చేపిస్తాడంట. హల్లెలూయా. ఇజ్రాయెల్ మధ్యలో ఆయన ఏం చేశాడు? అద్భుతాలు చేసేటప్పుడు ఆత్మని వాళ్ళకు అనుగ్రహించాడు. అందుకని ఆత్మరూపిగా ఆ క్రీస్తు వాళ్ళతో ఉన్నాడని 1 కొరింథీ 10లో ఇందాక పౌల్ గారు రాయటం మనం చూసాం. సో ఎప్పుడైతే విశ్వాస వాక్యంలో మనం నిలిచి ఉంటామో, ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు నేను చెప్పేది? ఒకసారి వింటాం కాదు. నువ్వు ఎప్పుడు నిలిచి ఉంటావు విశ్వాస వాక్యంలో? దాన్ని అభ్యాసంలో పెడతా ఉన్నప్పుడు. ఆత్మని మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. దేవుడు ఎప్పుడు కూడా స్పిరిట్ని ఆయన అనుగ్రహిస్తాడంట. ఆయన వాక్యం ఏమై ఉంది? అది జీవము, ఆత్మయ్య అనేది. మీ జీవితంలో ఏదైనా విషయంలో అద్భుతం చూడాలనుకుంటున్నారా? దానికి తగినటువంటి ఆత్మ సంబంధమైన ఆ డిపాజిట్ మీ లోపలికి రావాలి. హల్లెలూయా. అది ఎలా వస్తుంది? మీ హృదయం దేవునికి తెరవబడినప్పుడు, దేవుని ఎదుట నీతిమంతులుగా మనం నిలబడినప్పుడు, ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో మనతో మాట్లాడి మన లోపల స్పిరిచువల్ డిపాజిట్ ఆయన చేయడం మొదలు పెడతాడు. దాన్ని మనం పట్టుకొని ముందుకెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఫిజికల్గా, మెటీరియలిస్టిక్గా వాటిని మేనిఫెస్ట్ చేయటం మొదలు పెడతాడు. వాటిని బయటికి తీసుకుని రావటం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఆత్మని మీకు అనుగ్రహించి దేవుడు ఏం చేస్తాడంట? అద్భుతములు చేపిస్తాడంట. అంటే దేవుడు ఈరోజు కూడా అద్భుతాలు చేస్తాడా? చేయడా? చేసే ముందు దేవుడు ఏం చేస్తాడంట? ఆ స్వస్థత నీకు కలగాలంటే, దేవుడు ముందు అద్భుతం చేయాలంటే నీకు ఆత్మను అనుగ్రహిస్తాడంట. ఆత్మ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్వస్థతను గూర్చిన వాక్కులో నుండి వస్తుంది. యేసుప్రభువు వారు ఏమన్నారు? నేను మీతో పలికిన మాట అవి జీవమును ఆత్మ అయినే. మై వర్డ్స్ ఆర్ స్పిరిట్ అండ్ లైఫ్. ఇప్పుడు ఆ హీలింగ్ గురించిన మాట నువ్వు విన్నప్పుడు ఆ హీలింగ్ తీసుకొచ్చే స్పిరిట్ నీ లోపలికి వస్తుంది. హల్లెలూయా. మిరకల్స్ గురించిన మాట, ఆ వాక్కును విన్నప్పుడు మిరకల్స్ని చేయించే స్పిరిట్ యొక్క డిపాజిట్ నీలోకి వస్తుంది. చాలామంది వాళ్ళ లోపల వాళ్ళు ఏం కలిగిలేరు, వాక్యాన్ని కలిగిలేరు. వాళ్ళకి ఒకటి మాత్రం తెలుసు, ఒకరోజు దేవుడు నన్ను లేపుతాడు, ఒకరోజు దేవుడు అన్ని చేస్తాడు. హలో, చేయకపోతే ఏంటి? ఒకరోజు దేవుడు అన్ని జరిగిస్తాడు, జరిగించకపోతే ఏంటి? ఆయన జరిగించకుండా ఉండకపోవటం అనేది లేకపోయినట్లయితే అంటే నేనేం చెప్తున్నాను? దేవుడు ఖచ్చితంగా చేయాలంటే, దేవుడు 100% షూర్గా చేయాలంటే దానికి తగినటువంటి ఆత్మ సంబంధమైన పెట్టుబడి నీ లోపల ఉండాలి. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని తీసుకున్నావు, దాన్ని అభ్యాసంలో పెడుతున్నావు, నువ్వు దేవునితో నడుస్తున్నావు ప్రతిరోజు. హల్లెలూయా. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎక్కుతా ఉన్నావు. అక్కడికి ఎక్కినప్పుడు నువ్వు కూడా అబ్రహాం లాగా చెప్పగలుగుతావు, యెహోవా ఈ పర్వతం మీద చూచుకుంటాడు, అందుకనే ఆయన్ని యెహోవా ఈరే అని నేను చెప్తున్నా అంట. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో నెక్స్ట్ ఇయర్ దేవుడు సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ఆయన మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్ ఎలా అనుగ్రహించాడో దానికంటే ఇంకా బెటర్గా, ఇంకా గ్రేటర్ డైమెన్షన్లో దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. హల్లెలూయా. యేసుప్రభువు వారు అంజూరపు వృక్షాన్ని చూసి ఏమన్నాడు? అది వచ్చినప్పుడు అంజూరపు వృక్షము ఫలం ఇవ్వట్ల. యేసుప్రభువు వారు ఏమన్నాడు? శపిస్తున్నా అన్నాడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం. వెంటనే తర్వాత రోజు శిష్యులతో కలిసి ఆయన వచ్చినప్పుడు ఆ వృక్షం ఏమైంది? పూర్తిగా ఎండిపోయింది, ఎందుకంటే అది శపించబడింది. యేసుప్రభువు వారు ఏమంటున్నాడు? ఇది నీ సీజన్ కాకపోయినా నేను దేవుని కుమారుని కాబట్టి నువ్వు ఫలం ఇవ్వాలి. దేవుని కుమారుడిగా నీ లోపల నువ్వు మహిమ కలిగి ఉన్నావా? చాలామంది ఒక ఫ్యాంటసీలో బ్రతుకుతూ ఉన్నారు. ఫ్యాంటసీ అంటే ఎలా చెప్పొచ్చు? ఒక ఊహా ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నారు. ఒకరోజు దేవుడు ఏదో చేస్తాడు, ఒకరోజు దేవుడు ఏదో జరిగిస్తాడు, ఒకరోజు ఏదో అయింది, ఒకరోజు నేను మిలియన్. హలో, అది కాదు దేవుడు పెట్టిన పాలసీ. ప్రతిరోజు మనము విశ్వాసంతో దేవునితో నడవటానికి పిలువబడ్డాం.
ప్రతిరోజు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన పర్వతాన్ని మనం ఎక్కి ఆయన్ని సన్నిధించడానికి మనం పిలువబడ్డాం. అక్కడ ఆయన ఎలా చేస్తాడో నీతో మాట్లాడతాడు, ఏం చేయాలో నీతో మాట్లాడతాడు. ఇప్పుడు యేసుప్రభు వారు సమస్త మహిమతో ఆ అంజూరపు వృక్షం దగ్గరకు వచ్చామంటే, అంటే ఒకవేళ ఇది నీ సీజన్ కాకపోయినా, నేను మహిమతో వచ్చాను కాబట్టి, నేను కడపటి ఆదాముని కాబట్టి, నేను జీవింపజేసే ఆత్మని కాబట్టి నువ్వు నాకు ఫలం ఇవ్వాల్సిందే, ఒకవేళ ఇవ్వట్లేదా నువ్వు శపించబడు అన్నాడు. అంటే నువ్వు ఏ కెరీర్లోకి వెళ్ళినా, ఏ బిజినెస్లోకి వెళ్ళినా, ఏ వర్క్ ప్లేస్లోకి వెళ్ళినా, నువ్వు దేవుని కుమారుడిగా నీ స్థానంలో నువ్వు నిలబడగలిగినట్లయితే, యు నీడ్ టు టేక్ యువర్ పొజిషన్ యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అదేదో నోటి మాట కాదు, అదేదో ఇక్కడ వాక్యం చెప్పారు కాబట్టి వచ్చింది కాదు. నువ్వు దేవునితో నడుస్తున్నావు కాబట్టి యు ఆర్ క్యారింగ్ దట్ గ్లోరీ. ఆయన పర్వతం మీద ప్రతిరోజు నువ్వు నిలబడుతున్నావు కాబట్టి, ఆయన రెక్కల క్రింద నువ్వు దాక్కుంటా ఉన్నావు కాబట్టి, ఆయన నోటి మాట కోసం నువ్వు కనిపెడతా ఉన్నావు కాబట్టి, హీస్ ఫిల్లింగ్ యూ విత్ దిస్ గ్లోరీ. ఆ గ్లోరీతో వెళ్ళి నువ్వు ఆ కెరియర్లో నిలబడుతున్నావు, ఆ బిజినెస్లో నిలబడుతున్నావు. అది సక్సెస్ అవ్వకుండా ఎలా ఉంటుందో చూద్దాం. చాలామంది ఏంటంటే ఎంటీకి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు ఏదో చెప్పాడు, ఆ బిజినెస్ చేశాను, దేవుడు ఏదో చెప్పాడు, ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చాను. హలో, వాట్ యు ఆర్ క్యారింగ్ ఇన్ సైడ్. నువ్వు ఒక స్టెప్ వేసే ముందు నువ్వు గ్రహించాలి, దేవుని కుమారుడిగా ఎలాంటి స్థానంలో నువ్వు నిలబడ్డావు, దేవునితో నీ సహవాసం ప్రతిరోజు ఎలా ఉంది, దేవుని మహిమను నువ్వు ఎంతవరకు కలిగి జీవిస్తూ ఉన్నావు, ఆయన స్వభావాన్ని నువ్వు ఎంతవరకు కలిగి జీవిస్తూ ఉన్నావు. నేను చెప్పేది నా నోటి మాటేనా, లేకపోతే నా లోపల ఏదన్నా కష్టపడిందా సంవత్సరాల తరబడి? హల్లెలూయా. నేను చెప్పిన బ్లెస్సింగ్ గురించిన వాక్యం అది నోటి మాట కాదు. దాన్ని మీరు అభ్యాసంలో పెట్టినట్లయితే, ప్రతిరోజు ఆ వాక్కుని పట్టుకొని జీవించడం మొదలుపెట్టినట్లయితే, యు విల్ సీ ద మేనిఫెస్టేషన్. ఆయన నోట నుండి వచ్చే వాక్కు మాట ఎన్నడూ నిరర్ధకం కానేరు. హల్లెలూయా. హి విల్ ప్రొవైడ్ ఫర్ యూ. నీ కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు, నీ ఫైనాన్సెస్ని ఆయన చూసుకుంటాడు, నీ బిజినెస్ని ఆయన చూస్తాడు. ఒక దేవుని కుమారుడిగా ఆయన గ్లోరీని కలిగి నువ్వు అక్కడ వెళ్ళి నిలబడుతున్నావు. నువ్వు ఫిజికల్గా నువ్వేం చేస్తున్నావు దానికి ముందు స్పిరిచువల్గా దేవునితో నీకుండే ఆ పొజిషన్, దాన్ని నువ్వు బలపరచుకోవాలి. యూ నీడ్ టు ఎంపవర్ యువర్ స్పిరిట్ మ్యాన్ బిఫోర్ యూ గో అవుట్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్ టు డూ సంథింగ్. దేవుడు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం చెప్పిన ఒక మాటను పట్టుకొని వెంటనే బిజినెస్లోకి దిగుతారు, అక్కడ నుంచి ఏం జరగదు. హలో, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని కుమారుడిగా ఏ స్థానంలో నువ్వు నిలబడ్డావు, ఎలాంటి మహిమను నువ్వు కలిగి ఉన్నావు, ఆ కెరీర్ ఎందుకు నీకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఆ బిజినెస్ ఎందుకు నీకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఆ హీలింగ్ ఎందుకు నీకు రెస్పాండ్ అవ్వట్లేదు, మిరకల్స్ ఎందుకు నీకు జరగట్లేదు. ఎంతమంది డివైన్ ఫేవర్ని చూశారు 2023లో? నన్ను చెప్పమంటారా? మేమైతే బాగా చూసాం. ఎందుకని? అది నోటి మాట కాదు, అది ఇట్స్ నాట్ అన్ ఎంప్టీ వర్డ్, అది ఖాళీ మాట కాదు. ఏదైతే చెప్పామో దాన్ని పట్టుకొని ఉన్నాం కాబట్టి, దాన్ని హోల్డ్ చేసుకొని ఉన్నాం, దాన్ని హృదయంలో డిపాజిట్ చేసుకొని ఉన్నాం, దాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర మాట్లాడి జీవితాన్ని సరి చేసుకొని హృదయాన్ని మార్చుకోవటం మొదలుపెట్టాం కాబట్టి ఆ ఫేవర్ స్పిరిచువల్గా అక్కడితో ఆగిపోతుంది, ఫిజికల్గా మేనిఫెస్ట్ అవడం జరుగుతుంది. దేవుడు అలాంటి స్థానానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మనం తీసుకునే ప్రతి బ్లెస్సింగ్, మనం నమ్మే ప్రతి విషయము అది స్పిరిచువల్గా ఉండడానికి మాత్రమే కాదు. ఎప్పుడైతే ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్లో పెట్టి దేవుని చిత్తానుసారంగా మనం జీవించడం మొదలు పెడతామో, ప్రతిరోజు ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కి దావీదులాగా ఆయన సన్నిధిలో మనం కనబడటం నేర్చుకుంటామో, దెన్ హీ స్టార్ట్ టు మేనిఫెస్ట్ వాట్ ఈస్ ఇన్ ద స్పిరిచువల్ ఇన్ టు ద న్యాచురల్. గెట్ ఇన్ టు ద స్పిరిట్. ఆత్మలోకి రావటం నేర్చుకోవాలి. ఎంతకాలం శారీరకంగా పోరాడతాం? ఒక దాన్ని కదిలియాలంటే ఆత్మీయంగా కదిలించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మేబీ అది ఆర్థిక పరమైనలేమే, ఫిజికల్గా జరగదు. నువ్వు ఆక్స్ఫర్డ్లో చదివిరా, స్టాన్ఫోర్డ్లో చదివిరా, ఇక్కడ నువ్వు సక్సెస్ అవ్వవు. నేను చెప్తున్నాను, నువ్వు ఆత్మీయంగా దాన్ని కదిలిచ్చావా, బాహ్యంగా అన్ని కదలటం మొదలవుతాయి. హల్లెలూయా. అలాంటి ఫెలోషిప్ని, అలాంటి కృపని దేవుడు ఈ సీజన్లో మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన హృదయానికి దగ్గరగా వచ్చి ఆయన ముఖాముఖిగా మనం చూస్తా, ఆయన సంధింపులు మనం పొందుతా, ఆ విశ్వాస వాక్యాన్ని పట్టుకొని ప్రతిరోజు మన జీవితంలో మనం అడుగులు వేస్తాం, ముందుకెళ్తాం. చూడు, మనం వెళ్ళే కొంది దేవుడు మల్టిప్లై చేయడం మొదలు పెడతాడు. హీ విల్ మల్టిప్లై దట్ ప్రొవిజన్, హీ విల్ మల్టిప్లై దట్ రిసోర్సెస్, హీ విల్ మల్టిప్లై దట్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని స్పిరిట్లోకి తీసుకున్నారు? ఆఖరి విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను, ఒక్క లైన్.
సూర్యుని కింద ఉన్న ప్రతిదీ కూడా దేవుని కుమారుడికి స్పందించాల్సిందే. మాకు ఏమీ స్పందించట్లేదు బ్రదర్. హలో, నీ స్పందించడం లేదా నాకు అనవసరం. సూర్యుని కింద ఉన్న ప్రతిదీ కూడా దేవుని కుమారుడికి స్పందించాల్సింది. సముద్రం ఏసైకి స్పందించిందా? తుఫాను ఏసైకి స్పందించిందా? 5 రొట్టెలు 2 చేపలు స్పందించాయా? హీ వాజ్ ఏ సన్ ఆఫ్ గాడ్, ఫుల్ ఆఫ్ గ్లోరీ. మహిమ కలిగి జీవించాడు ఆయన. మనలో కొంతమంది లాగా ఖాళీగా ఈరోజు ప్రార్థన చేస్తే మళ్ళీ 2024 డిసెంబర్ 25 ప్రార్థన చేయటం కాదు. అది ఫెలోషిప్ అనరు. మన ఆత్మీయ జీవితం అలా ఉండకూడదు. ఒక అవసరం తీరిపోయిన వెంటనే, ఒక కార్యం జరిగిన వెంటనే మళ్ళీ 5 సంవత్సరాలు పట్టిద్ది నువ్వు దేవునికి సజీవంగా ఉంటాను. అలాంటి కార్యాలు ఎవరికి కావాలండి? మేబీ ఆ కార్యం జరగకపోవటం బెస్ట్. అప్పుడైనా నువ్వు సరైన భక్తితో ఉండేవాడు. దేవుని ఆశీర్వాదం నిన్ను చెడగొట్టకూడదు. దేవుని ఆశీర్వాదం ఇంకా ఆయన మంచితనాన్ని చూపించాలి, ఇంకా నువ్వు ఆయన మీద ఆధారపడేటట్టు చేయాలి. హల్లెలూయా. ఈ సీజన్లో దేవుడు ఒక స్థానానికి మనం పిలుస్తా ఉన్నాడు. నా పరిశుద్ధ పర్వతం మీద వచ్చి మీరు అతిథులుగా ఉంటారా? దేవుడు అంటున్నాడు, నా గెస్ట్గా నువ్వు ఉంటావా నా పర్వతం మీద? నేను మాట్లాడాలనుకుంటున్నాను నీతో, నేను దర్శించాలనుకుంటున్నాను, నా గ్లోరీతో నేను నిన్ను నింపాలనుకుంటున్నాను. ఆ గ్లోరీతో నువ్వు నింపబడినప్పుడు ఈ సూర్యుని కింద ఉన్న ప్రతిదీ కూడా నీకు స్పందించడం మొదలు పెడుతుంది. దట్ మైట్ బి హౌసెస్, దట్ మైట్ బి ల్యాండ్స్, దట్ మైట్ బి బిజినెసెస్, కెరియర్స్, హీలింగ్, మిరకల్స్, ఎనీథింగ్. నమ్ముట నీ వలన అయితే నమ్ము వాడికి సమస్తము సాధ్యమే. కానీ నీ పొజిషన్లో నువ్వు నిలబడ్డావా? ఆయన గ్లోరీని కలిగి ప్రతిరోజు జీవిస్తున్నావా, లేకపోతే ఎంటీగా జీవిస్తున్నావా? ఈ సంవత్సరం ఆఖరిలో మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వర్డ్ ఇస్తారండి. లాస్ట్ 2023 డివైన్ ఫేవర్ అన్నారు, రేపు 2024లో డివైన్ ఏదో అంటారు. నువ్వు నీ లైఫ్ నువ్వు చూసుకుంటా ఉంటావు. ఏంటి 2023లో నాకేం జరగలేదు, ఏంటి లాస్ట్ 5 years నుంచి ఏ ప్రొఫెటిక్ వర్డ్ నాకు జరుగుతున్నట్టు అనిపించలేదు. నీకు జరగదమ్మా, ఎందుకు జరుగుతుంది? నువ్వు దాన్ని గాలికి వదిలేసావు. లేదు, నువ్వు దాన్ని తీసుకొని నీ లోపల నువ్వు దాన్ని నింపుకొని ప్రతిరోజు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన స్వరం వింటాం నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అక్కడ ఆయన నిన్ను ట్రైన్ చేస్తాడు, అక్కడ ఆయన నీకు బోధించడం మొదలు పెడతాడు. ఈ వాగ్దానం ఎట్లా నెరవేరుతుంది నీ లైఫ్లో, అక్కడ నీకు అక్కడ ఆయన సినాప్సిస్ ఇస్తాడు. అక్కడ నీకు ప్రాక్టికల్గా ఆయన స్ట్రాటజీస్ని ఇస్తాడు. నీ బిజినెస్ని నేను ఇలా పైకి తీసుకొని రాబోతున్నాను ఈ సంవత్సరం, నువ్వు ప్రతిరోజు వచ్చి నా పర్వతం మీద కనబడి అంటాడు దేవుడు. నువ్వు అదేం చేయకుండా చిన్న బ్యాగ్ పెట్టుకుని సమ్మని వెళ్ళావనుకో కాంట్రాక్ట్ కోసం, ఏం రాదు. అక్కడ వచ్చేవంటే పాస్టర్ గారు అండి 5 years నుండి నాకేం జరగట్లేదండి. హలో, నువ్వు ఏ పవర్తో వెళ్తున్నావు, అక్కడ ఏ గ్లోరీతో అందులోకి వెళ్తున్నావు? నువ్వు ఖాళీగా వెళ్ళావా, ఏం జరగకపోవచ్చు. దేవుని కుమారులాగా, యేసయ్యలాగా తండ్రితో సహవాసం కలిగి ఆ గ్లోరీతో వెళ్ళి ఆ అంజురపు చెట్టు మీద నుంచో, ఆ గ్లోరీతో వెళ్ళి 5 రొట్టెలు 2 చేపల ముందు నుంచో, ఆ గ్లోరీతో ఆ కెరీర్లో వెళ్ళి నిలబడు. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. హల్లెలూయా. హీ విల్ ప్రొవైడ్ హిస్ స్పిరిట్ ఫర్ యూ బిఫోర్ హీ ప్రొవైడ్ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. బాహ్యంగా మీ సమకూర్పుని ఈ భూమి మీద ఆయన మల్టిప్లై చేసే ముందు స్పిరిచువల్గా తన ఆత్మ యొక్క పాలుని మీకు అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ సమకూర్పుకి సంబంధించిన ఆత్మని, ఆ వాక్కుని ఆయన మీ లోపలికి అనుగ్రహించి దానితో ఆయన మీ హృదయాన్ని సెట్ చేసి, మీ స్వభావాన్ని సెట్ చేసి, మీ లైఫ్ని సెట్ చేసి మీరు తర్వాత అక్కడ నుండి మల్టిప్లై అయ్యేటట్టు చేస్తాడు. ఆ ప్రొవిజన్ మల్టిప్లై అయ్యేటట్టు చేస్తాడు, ఆ మిరకల్స్ మల్టిప్లై అయ్యేటట్టు చేస్తాడు, ఆ కార్యాలు మల్టిప్లై అయ్యేటట్టు చేస్తాడు, విస్తరింప చేస్తాడు ఆయన. జస్ట్ లేచి నిలబడదాం ఒకసారి, దేవునికి థ్యాంక్స్ చెప్దామా? జస్ట్ మన కళ్ళు మూసుకొని